ప్రెస్కి మిమ్మల్ని చూడటం కూడా చాలా కాలం అయిపోయింది. ఐఎమ్ సారీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్. వదల సినిమా ఎవరిని వదల. ఇప్పుడు మా మా సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద స్క్రీన్ మీద వరకే మేము పరిమితం. ఆడియన్స్కి తీసుకెళ్ళటం మీ బాధ్యత. మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని వదల, తీసుకెళ్ళే వరకు వదల. ఆడియన్స్ రాకపోతే వాళ్ళని వదల, వచ్చి బాగుంది అనపోతే మేము మళ్ళీ వదల. సో బాగుందనే వరకు ఈ సినిమా వదలనే. ఇది మాకు ఆడియన్స్కి మీకు ముగ్గురికి సంబంధించింది మెయిన్గా. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో సినిమా చేద్దామని ఆయన ఫీల్డ్ కాకపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు అలజడే ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. హీఈస్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నాను అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్లో యాక్చువల్లీ భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. అండ్ కిషోర్ నాయుడు గారు. అండ్ చోటా కే నాయుడు ఈజ్ నాట్ అ చోటా కే నాయుడు, ఈజ్ అ బడా కేటు నాయుడు. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీడే వి ఎంజాయ్డ్. ఈ సిచ్యువేషన్లో అందరూ కష్టపడతారు కానీ ఆర్టిస్టులు, ఈ సిచ్యువేషన్లో నేను చెప్పాల్సిన బాధ్యత నాకేంటంటే, టెక్నీషియన్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్, సింగిల్